పిఠాపురం వర్మ తెలుసుంటుంది కదా. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవళ్ళ తయారైపోయింది ఆయన పరిస్థితి. అందుకేనేమో ఈ మధ్య నేను పక్కా లోకల్, నా హవా ఎవడొచ్చినా తగ్గదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేను స్థానికుడిని, నా హవా ఎవడో వచ్చి తగ్గిస్తానంటే తగ్గి హవా కాదు. ఫ్రస్ట్రేషన్ మీద మాట్లాడుతుందే అనుకోవచ్చు. కారణం వర్మ సీట్ని పవన్ కళ్యాణ్ కబ్జా చేసేటట్టే. మొత్తానికి పవన్ కళ్యాణ్ కూడా వర్మకి చాలా ఆశలు చూపించారు. నేను ఆకాశానికి ఎత్తేస్తాను. ఇప్పుడు అది ఏం జరగలేదు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా వర్మకు మొదటి లిస్టులో ఎమ్మెల్సీ సీటు అనౌన్స్ చేస్తాను. విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. అది జరగల. పైగా ఇప్పుడు తాజాగా పిఠాపురంలో జనసేన శ్రేణులతోటి చిత్కారాలు, అవమానాలు ఫేస్ చేయవలసి వస్తుంది వర్మ. అందుకేనేమో నేను పక్కా లోకల్, నన్ను ఎవడు ఏం పేకలేడు, నా హవా ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది అని చెప్పేసి డాంబికంగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడినా ఇంకా వర్మకు పిఠాపురంలో ఏమీ లేనట్టే. వర్మ పిఠాపురం వేసుకొని కొత్త ప్లేస్ చూసుకోవడం బెస్ట్. జై హింద్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.